అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర రెండవది హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్దా అనగా కృపాగృహము ఎక్కడుంది అంటే గొర్రెల ద్వారం దగ్గర ఉంది. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచకాల చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చూడండి ఎంత ఆశతో కూర్చున్నారు వీళ్ళందరూ. వాళ్ళందరి ఆశ ఏంటంటే ఏదో ఒక రోజు మా బతుకులు బాగవుతాయి. గుడ్డివారు, కుంటివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. వీళ్ళందరి గుంపు వారి ఆశ ఒకటే, సమస్యలు ఏవైనా వారి ఆశ ఒకటే, ఏదో రోజు మా బతుకులు బాగవుతాయి. మనిషికి ఆశే బ్రతికింపజేస్తుంది. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. గొర్రెల ద్వారము దగ్గరున్న బెతెస్దా కోనేరు, బెతెస్దా అనగా కృపాగృహం. మరి యోహాను భక్తుడు ఎందుకొరకు గొర్రెల ద్వారం అని రాశాడు తెలుసా? యోహాను భక్తుడు యేసు ప్రభువుని పరిచయం చేస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన ఎదురు రాగా చూచి, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెల ద్వారంలో కృపాగృహము బయటంతా నిరాయుధులైపోయి నిస్సహాయ స్థితిలో చితికిపోయి పడిపోయి ఉన్న గుంపు. వీరిని ఎవరు బాగు చేయాలి అంటే అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయా సమయములకు దేవదూత అక్కడికి వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉండేవాడు. అయితే విషాదం ఏంటంటే ఎప్పుడు నీళ్లు కదిలిస్తాడో తెలీదు. వాళ్ళు అలాగే వేచి చూస్తూ ఉండాలి. నీరు కదిలింపబడిన పిమ్మట ఫస్ట్ ఎవరైతే దిగుతారో, మొదట ఎవడు దిగుతాడో వాడికి మాత్రమే స్వస్థత వచ్చేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ 38 సంవత్సరాలుగా బాధపడుతున్న ఈ వ్యాధి గలవాడు, ఆయన వ్యాధి ఏంటో బైబిల్లో రాయబడలేదు. 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వాడు తనంతట తాను నడవలేడు, తనంతట తాను కోనేటిలోకి వెంటనే దిగలేడు. ఎంత విషాదకరమైన పరిస్థితి అండి. అక్కడ అవకాశం చాలా అరుదుగా దొరుకుతుంది, కానీ ఈయన దిగడానికి మాత్రము తనంతట తాను దిగలేడు. అంటే మానవుడు నిస్సహాయుడు. ఒక రోజు రానే వచ్చింది. చివరికి ఆ గొర్రెల ద్వారం ఉన్న బెతెస్దా కోనేరు దగ్గర మనందరికీ బాగా పరిచయమైన యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల రానే వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు అక్కడికి వచ్చిన వెంటనే చూడండి ఎంత అద్భుతమైన ప్రశ్న అడుగుతున్నాడో. ఈరోజు అన్ని వేల మంది, బహుశా 100 మంది మధ్యలో యేసు ప్రభువారి యొక్క దృష్టి వీని మీదే ఎందుకు పడింది? అదే కృప యొక్క అద్భుతమైన ఆశీర్వాదం. ఎందుకు? యోహాను సువార్త 5వ అధ్యాయం అందరం కలిసి 6వ వచనం కలిసి చదువుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాని నిస్సహాయ స్థితిని ఎరిగాడు దేవుడు. ఏ అభాగ్యుని ఎవరు తీసుకుపోవాలి? ప్రయత్నం చేసే లోపు అవకాశం చేజారిపోయిందే. ఎన్ని అవకాశాలు విడిచిపెట్టబడ్డాయి అభాగ్యునికి అని దేవుడు జాలి పడ్డాడు. పడ్డ వెంటనే ఏమంటున్నాడు చూడండి, ఈ ప్రశ్న ఈరోజు ప్రభు అడుగుతున్నాడు. స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, స్వస్థపడగోరుచున్నావా? ఆలోచించండి. స్వస్థపడాలని ఆశ ఉందా? స్వస్థపడాలనిపిస్తుందా? స్వస్థతకు అడ్డుపడే 3 లక్షణాలు మీకు చూపిస్తాను. స్వస్థతను ఆహ్వానించే 2 పరిష్కారాలు కూడా. స్వస్థతకు అడ్డుపడుతున్న మొదటి కారణం, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను. ఆయన ప్రస్తుతాన్ని, ఆయన గత అనుభవాలను ఆధారం చేసుకొని ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు. వాని పరిస్థితి వాస్తవమే. గతమంతా ఇలాగే, ఎన్నో గాయాలు, ఎంతో విషాదం, ఎంతో నిస్సహాయ స్థితి, ప్రయత్నించి ఓడిపోయిన పరిస్థితి. చాలాసార్లు మనము దేవుణ్ణి మన గత అనుభవాలను ఆధారం చేసుకొని దేవుణ్ణి నిరాయుధునిగా చేస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, పాపంలో కొట్టుమిట్లాడుతూ గతం నాది ఇంతే, ఇంకా నేను మారలేను, మార్పు నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. విషాదం ఏంటంటే ఈ వ్యక్తి ఎందుకు పొరపాటు చేస్తున్నాడు తెలుసా? గతంలో జరిగిందంతా వాస్తవమే, కానీ గతంలో యేసు ప్రభు ఆ ప్రాంతంలో లేడు కదా. ఈరోజు చరిత్రలు మార్చే దేవుడు ఉన్నాడు కదా.
మరి దేవుణ్ణి పక్కన పెట్టి అంతా బాగుంది, లాజికల్గా అంతా కరెక్టే వాడు చెప్పింది, కానీ ఒక పాయింట్ మిస్ అయ్యాడు. ఈరోజు ఎవరున్నారు అక్కడ? చరిత్రలు మార్చే యేసుప్రభు ఉన్నాడు. చరిత్రలు మార్చే యేసుప్రభు ఉంటే గతంతో పని లేదండి. రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 7వ వచనం అందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఆరోగ్యయ్య నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. అయ్యా నీకు స్వస్థపడగోరుచున్నావంటే అవును అనాల్సినోడు, అయ్యా నేను దిగాలని ప్రయత్నిస్తే నన్ను కోనేటిలో దించడానికి ఎవడు లేడు. ఆయన చూపు ఎవరి మీద ఉందండి? మనుషుల మీద ఉంది. చాలాసార్లు పరిస్థితులని చూస్తాం, సమస్యలు చూస్తాం, కానీ సమస్యలనే దేవుడు అవకాశముగా వాడుకుంటాడని మాత్రం అర్థం చేసుకో. ఈరోజు నీ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు ఆ సమస్యని ఒక అద్భుతమైన అవకాశంగా దేవుడు వాడుకుంటాడు. మూడోదిగా ఆయన సమస్య ఏంటి అంటే చూడండి, ఆయన దగ్గర ఏమి లేదో చూస్తున్నాడు, ఏముందో చూడలేకపోతున్నాడు. అదే మూడో సమస్య. సీయింగ్ వాట్ హీ డజంట్ హ్యావ్, నాట్ సీయింగ్ వాట్ హీ హ్యాస్. దేవునిలో కార్యం చేయాలంటే నీకేముందో దాని నుంచే చేస్తాడు. మీరు అనొచ్చు వీడికి ఏముందండి అంటే, ఆలోచించండి, ఈ వ్యక్తికి 2 ఉన్నాయండి. అనారోగ్యంతో ఉన్న శరీరం ఉంది, అనారోగ్యమైన విశ్వాసం ఉంది. పాడైపోయిన శరీరాన్ని స్వస్థపరచడానికే కదా స్వస్థపరిచే యెహోవా వస్తున్నాడు అక్కడ. ఈ వ్యక్తిని చూస్తే ప్రభు అంటాడు ఏమి లేదు, నాకు అవసరం లేదు, నీ దగ్గర ఏముంది అని. వాస్తవంగా చూస్తే ఆ వ్యక్తి దగ్గర 2 ఉన్నాయండి. ఒకటి క్రిపుల్డ్ బాడీ, అనారోగ్యం తిండిన శరీరం. రెండవది కొద్ది విశ్వాసం. ఆ విశ్వాసం కూడా ఎట్లాంటిది అంటే పరిస్థితుల మీద చూసే ఆధారపడే విశ్వాసం. ఏంటంటే పరిస్థితులు పడే విశ్వాసం అంటే దేవుడు ఏదో ఒక రోజు ఇక్కడ నా స్వస్థపరుస్తాడు, దేవదూత వస్తున్నాడు కదా. లేకపోతే ఆ విశ్వాసం లేకపోతే 30 సంవత్సరాలు ఆడ కూర్చోడండి. అయితే ఎవరైతే స్వస్థపరచబడతాడో మొదటి దిగిన వ్యక్తి, వాడిని చూసినప్పుడు ఇంకా పెరుగుతుంది విశ్వాసం. అదే సందర్భంలో అయ్యో నాకు అవకాశం దొరకలేదే అని ఉన్న విశ్వాసం తగ్గుతుంది. సో పెరుగుతుంది తగ్గుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది, అది చాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 7-8 వచ్చిన కలిసి చదువుకుందాం. ఆరోగ్యయ్యా నీళ్లు కదిలింపడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో ఎవరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. 8 వచ్చిన అందరం కలిసి చదువుదాం. యేసు నీవు లేచి, బాగా వినండి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, చాలండి. దేవుడు అన్నాడు లేచి పరుపు తీసుకొని నడువు అంటే ఆ వ్యక్తి విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో చూసండి, ఆ మాట చెప్పిన వెంటనే 8 వచ్చిన యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు చూడండి, వెంటనే నిరాక్షేపం విధేయత. మొదటిగా విధేయత, రెండవది విశ్వాస సహితముగా అడుగులేశాడు. మొదటి అడుగు, ఫస్ట్ స్టెప్ త్రూ ఫెయిత్, అంతే. నేను చెప్తున్నాను ఇది ఒక మాట, ప్రియ సోదరి సోదర, ఆ చిన్న తగ్గింపు, ఆ చిన్న విధేయత, ఆ చిన్న విశ్వాస పడుగులు ఈరోజు ఒక అద్భుతమైన చరిత్రను నీ జీవితంలో స్థాపిస్తాయని నిస్సందేహంగా దేవుని దాసంగా చెప్తున్నాను.